రంజాన్ అనగానే మా అందరికి బాగా గుర్తొచ్చేది ఏంటంటే ముస్లిమ్స్ చేసే కఠినమైన ఉపవాసాలు, తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసే అద్భుతమైన నాన్ వెజ్ ఫుడ్ కోర్ట్లు. ఫస్ట్ టైం మా అన్నయ్య వదిన వాళ్ళతో పంజా సెంటర్ ని విజిట్ చేశాను. ఇప్పుడంటే మనకి రెగ్యులర్ ఫుడ్ కోర్ట్స్ అలవాటైపోయి ఈ పంజా సెంటర్ అంత బాగా అనిపించకపోవచ్చేమో గానీ, ఈ ఫుడ్ కోర్ట్స్ ఏమీ లేనప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పంజా సెంటర్ లో ఏర్పాటు చేసే ఈ నాన్ వెజ్ ఫుడ్ కోర్ట్ స్వీట్ అండ్ నాన్ వెజ్ లవర్స్ కి హెవెన్ లా అనిపించేది. నేను నా మ్యారేజ్ తర్వాత నుంచే విజిట్ చేస్తున్నాను, కానీ మా హస్బెండ్ అండ్ మా రాజు అయితే కాలేజ్ టైం నుంచి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ చేసేవాళ్ళంట. ఈ రంజాన్ సీజన్ గురించి ముందు నుంచే డబ్బులు దాచుకునేవారంట. ఈ ఫుడ్ కోర్ట్ లో మెయిన్ గా ఉండే ఐటమ్స్ ఏంటో చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫలోడా, షర్బత్, డిసర్ట్, అరబిక్ స్పెషల్ స్వీట్స్ అండ్ కునాఫా. ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్ స్టిక్స్, చికెన్ కబాబ్స్, కౌజు పిట్టలు, రుమాలి రోటీ, జాయింట్స్, పాయ పరోటా, చికెన్ మటన్ బిర్యానీస్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్, ఇలా చాలానే ఉంటాయి. అండ్ ఇక్కడ స్పెషల్ గా దొరికేది చికెన్ అండ్ మటన్ హలీం. దాదాపు 30కి పైగా హలీం స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రోజు నాన్ వెజ్ తిన్నాం, అందుకే ఓన్లీ డిసర్ట్స్ మాత్రమే ట్రై చేసాం. మీరు ఎప్పుడైనా మన విజయవాడలో ఉన్న పంజా సెంటర్ ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా